శ్రీ గురుభ్యో నమ. జనవరి 31 శని త్రయోదశి, పునర్వసు నక్షత్రం అండి. శనివారం కూడా అయింది. తర్వాత ఆ రోజు 7:08 గంటల వరకు మాత్రమే శని త్రయోదశి తిథి ఉందండి. కావున అందరూ ఏం చేస్తారు అంటే, ముఖ్యంగా ఏలినాటి శని వాళ్ళు, అంటే కుంభ, మీన, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మిథున రాశి వాళ్ళకి కంటక శని, సింహరాశి వాళ్ళకి అష్టమ శని, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుందండి. కావున ఈ శని ప్రభావంతో బాధపడే వాళ్ళు, శని మహర్దశ, శని అంతర్దశ జాతకంలో ఉన్నా సరే వీళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారంటే, మీరు శనేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళండి, తైలాభిషేకం చేయించుకోండి. అయిపోయిన తర్వాత పత్తి, మేకు, నువ్వులు, నల్లగుడ్డ, బెల్లం ముక్క, నవధాన్యాలు ఇవన్నీ కూడా దానం చేయండి. స్వామివారికి దీపం వెలిగించుకుని నువ్వుల నూనెతో 19 ప్రదక్షిణాలు చేయండి. అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఉంటే నది దగ్గరలో ఉంటే స్నానం చేయండి, లేదా కాళ్ళ మీద నీళ్లు చల్లుకుని స్వామివారి ఈశ్వరుడి దర్శనం చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి అక్కడే పాత బట్టలు విడిచేసేయండి. ఆ బట్టలు మళ్ళీ తీసుకువెళ్ళకూడదు, లోపలికి తీసుకువెళ్ళకూడదు, బయట పడేసేయండి ఆ బట్టలు. అయిపోయిన తర్వాత ఆ రోజు మీరు పూర్తిగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఒక పూట ఉపవాసం చేయండి. సాధ్యమైనంత వరకు రెండో పూట నూనె ఉపయోగించకుండా ఏదైనా పదార్థం తినండి. ఆ తర్వాత మీకు శనేశ్వరుడి యొక్క స్వామి అనుగ్రహం కలగాలి అంటే ఎవరైనా బయట పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెరుగన్నం దానం చేయండి. ఇలా చేయడం వల్ల శనేశ్వర స్వామికి పెరుగు అనేటువంటిది చాలా ఇష్టం కాబట్టి మీకు శని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఒకవేళ ఈ అభిషేకాలు చేయించుకోలేని వాళ్ళు, ఈ అభిషేకం చేయించుకున్నా సరిపోదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ప్రభావం ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా స్వామివారికి ఆ రోజు మీరు హోమం చేయించుకోండి. జపం హోమం చేయించుకోవడం వలన ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా. ఎవరైతే ఇలా హోమం చేయించుకుంటారో, శని మహర్దశ అయినా, అంతర్దశ అయినా, విదశ అయినా, ప్రాణదశ అయినా, తర్వాత ఏలినాటి శని ప్రభావం అయినా, అష్టమ శని అయినా, కంటక శని అయినా, ఏ శని అయినా సరే దీనివల్ల శని యొక్క ప్రభావం తగ్గి మీకు మొత్తం ప్రశాంతంగా ఉంటుందండి. మీకు ఏదైనా కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయి అనుకుంటే కనుక, బ్రేక్ అయిపోతున్నాయి అనుకుంటే కనుక, అవన్నీ కూడా మీకు బ్యాక్ అవ్వకుండా, అంటే ల్యాగ్ అవ్వకుండా, ఆలస్యం అవ్వకుండా మీకు ఆ పనులు అనేటువంటివి ఎదరికెళ్తాయి. ముందర ఎక్కువగా దీంట్లో ఉండేటువంటిది బద్ధకం ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే ఈ యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారవశాత్తు జరిగే ఏలినాటి శనులు, అష్టమ శనులు, కంటక శనులు ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఎక్కువగా బద్ధకం ఉంటుంది. ఈ బద్ధకాన్ని విడిచి ఖచ్చితంగా మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎప్పుడు పని అప్పుడు చేయండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు శనేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. తత్సత్ బ్రహ్మార్పణమస్తు.